ఏమనిపిస్తుంది మీరు ఉస్మానియా స్టూడెంట్స్ కానీ స్టూడెంట్స్ నుంచి రియాక్షన్ ఏంటి లాస్ట్ 24 అవర్స్ లో? నమస్తే అన్న, వినబడుతుంది కదా? వినబడుతుంది, చెప్పండి. అసలు మేము ఊహించుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. అంటే ఎలక్షన్ ముందు వీళ్ళంతా మనకు పరిచయం ఉన్నోళ్ళే ప్రతి ఒక్కళ్ళు. అసలు మన చేతిలో గవర్నమెంట్, అసలు నిరుద్యోగుల ప్రభుత్వము. అసలు నిరుద్యోగులకు ఎటువంటి కష్టం వచ్చినా ఇమీడియట్ గా ఫోన్ చేసి చెప్పుకోవచ్చు. వాళ్ళు నిరుద్యోగులకు వచ్చి వాళ్ళే మీరు చెప్పండి మనం ఎట్లా మరి నోటిఫికేషన్ ఎట్లా ఇస్తే బాగుంటుందని అడిగి చేస్తారని అనుకున్నాం. మా శరత్ సారు కొన్ని వందల మందికి సాయం చేసిండు, మాకు కూడా లక్షలు సాయం చేసి నియంత్ర ప్రభుత్వాన్ని ఓడగొట్టాలమైపోవాలని చెప్పేసి సారు కళాకారులకు కానీ వాళ్ళకు కానీ మేము రోజు చర్చించుకునేది ఆర్ట్స్ కాలేజ్ కాడ కానీ కొన్ని వందల ఇంటర్వ్యూలు చేసినాం. అసలు ఇక మనం తిరుగులేదు, మనం ఏం చెప్తుంది ఇంటర్వ్యూలు. వీళ్ళంతా మనోళ్ళే కదా, సీతక్క మన మనిషే, వివేకన్న మన మనిషే, పున్నమన్న మన మనిషే, రేవంత్ అన్న మన మనిషే. వీళ్ళంతా ఇంట్లో మనుషులు అయిపోతుంది అనుకున్నాం. కానీ వాళ్ళు వన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత కష్టపడ్డోళ్ళు ఎవడన్నా ఫీడ్బ్యాక్ ఇద్దామంటే వాళ్ళకి అపాయింట్మెంట్లు దొరకట్లేదు. మొత్తం చిరంజీవికి, రామ్ చరణ్ కు, అల్లు అర్జున్ కు, విజయ్ దేవరకొండకు, నాగార్జునకు చెప్పుకుంటే సిగ్గుపోయే పరిస్థితి అండి. అంటే వాళ్ళ మెంటాలిటీ మాకు అర్థమైపోయి అందరికంటే ముందే శరత్ సారు ఆ పార్టీలో ఉన్నప్పటికీ కూడా దృక్కోణం టీవీ ఛానల్ ద్వారా మార్నింగ్ న్యూస్ పెట్టి పెడ ఇక అసలు మామూలుగా లేదు కథ. అట్లా మేమే అంటే మాకే కాంగ్రెస్ విమర్శించాలంటే బాధ అనిపిస్తుంది. ఎందుకు ఏమో డప్పు కొట్టి కాళ్ళు మొక్కి కింద పడి మీద పడి ప్రాణాలకు తెగించి కొట్లాడి తెచ్చిన వాళ్ళు గిట్లెట్లా చేస్తారు? అసలు ఎట్లా పోతే సిగ్గుపోయే పరిస్థితి ఉందని మాకు బాధ అవుతుంది. అన్నిటికీ మించి ఇప్పుడు ఇలా గ్రూప్ 1 అభ్యర్థులు ఒక రకంగా సంతోషంగా ఉన్నారు, ఒక రకంగా బాధ ఉన్నారు. మరి బాధలు ఎవరున్నారు? మాకు జాబులు వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళు కొందరు సంతోషంగా ఉన్నారు. జాబులు రాని వాళ్ళు మంచిగా రద్దయింది మళ్ళీ ఎగ్జామ్ రాయొచ్చని వీళ్ళు సంతోషంగా ఉన్నారు. కానీ ఈ ప్రాసెస్ లో అసలు ఇప్పుడు చాలా మందికి ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు, పెళ్లి సంబంధాలు చూసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జాబ్లు వచ్చిన వాళ్ళ దాంట్లో చాలా మందికి పెళ్లి క్యాన్సిల్ అయ్యే పరిస్థితి కూడా ఉంటది. ఈ ఏం పరిస్థితి ఇట్లా ఉందని. అదే విధంగా మళ్ళీ రద్దు అయింది, మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే ఇప్పటికే లక్షలు అప్పు చేసిర్రు. మళ్ళీ ఎగ్జామ్ పెట్టినా కరెక్ట్ పెడతారా పెట్టరా అనేది తెలియదు. ఒకటి బాధపడుతున్నారు నిరుద్యోగులు వచ్చి మాకు గ్రూప్ 1 అభ్యర్థులు చెప్తున్నారు, మళ్ళీ పెట్టినా కరెక్ట్ ఉంటుందా ఉండదా, మళ్ళీ వీళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్తారా, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారా, ఏందన్నా మా జీవితాలు ఇంత అఘోర గోచరంగా అయినాయి. మేమందరం చేతి గుర్తుకే ఓటేసినాం, మా బతుకు ఇట్లా నవ్వుల పాలైపోయింది, మేము ఎక్కడికి పోవాలి, ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి ఒక నిరాశ నిస్పృహలలో ఉన్నారు. మేము ముందు నుంచే చెప్తున్నాం, రండి చిక్కడపల్లి లైబ్రరీ రండి, ఓయూ లైబ్రరీ రండి. ఆ నోటిఫికేషన్ తయారు చేసే ముందే ఎవరైతే టీజీపీఎస్సీ సభ్యులు ఉంటారో, చైర్మన్ ఉంటారో వాళ్ళు వచ్చి ఒకసారి చర్చించండి. మా అడ్వకేట్ శరత్ సార్ లాంటి వాళ్ళతో కూడా చర్చించండి. ఏదైనా ఉంటే ముందే తప్పులుంటే ముందే రెక్టిఫై చేసుకొని మనం నోటిఫికేషన్ పోతే బాగుంటుందా? అరే మళ్ళీ ఇప్పుడు కోర్టు తీర్పిచ్చేదాకా చూసుకుంటారు. అంటే అడుసు దొక్కనేలా అని అన్నట్టు కాలు గడగనేలా. అసలు మనం ముందు చూసుకోవాలి కదా, ఎప్పుడన్నా అన్ని చూసుకొని నోటిఫికేషన్ ఇవ్వాలి. కానీ జీవో 29 విషయంలో సఫర్ అయ్యారు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విషయంలో నిరుద్యోగులు చెప్పేది నేను చెప్తున్నా అన్న. అట్లా 10% రిజర్వేషన్ వాళ్ళకే పోయింది. జీవో 29 వల్ల కూడా ఓసీలకి ఎక్కువ బెనిఫిట్ అయ్యేటట్టుంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ అయ్యేటట్టుంది. అంత తెలుగు మీడియం విద్యార్థులం కదా ఊర్లలోకి వెళ్ళి కాళ్ళు మొక్కినామని చెప్పి అసలు వాళ్ళు బయటకు కూడా వస్తే కేసులు అయితే ఏమో మళ్ళీ ఎగ్జామ్ రాసేటప్పుడు మళ్ళీ అడ్డంకులు అయితే అని చెప్పేసి వాళ్ళ అభ్యర్థులు కూడా బయటకు రాని పరిస్థితి. మాలాంటి వాళ్ళకి చెప్పి మాట్లాడండి అని చెప్తా ఉన్నారు. ఇంతకంటే బాధాకరం ఉంటుందా? ఎందుకు మరి మీరు అందరు నేను ఒక మాట నేను చెప్పడం మర్చిపోయినా, విద్యాశాఖ మంత్రి ఇప్పటికన్నా స్పందించాలా కదా. కోర్టు తీర్పును గౌరవిస్తున్నాం, సరే జరిగిందేదో జరిగింది, ఇక నెక్స్ట్ టైం మంచిగా చేద్దాం అని ఇప్పుడు అడ్వకేట్ శరత్ సార్ లాంటి వాళ్ళకో, ఇంకా ఇప్పుడు చౌటి అన్న వాళ్ళకో, అశోక్ సార్ లాంటి వాళ్ళకో, విఠల్ అన్న వాళ్ళకో, అక్కడ ఉన్న మేడం ముఖ్యమంత్రి అంతే కదా, ముఖ్యమంత్రి టీజీపీఎస్సీకి ఏ శాఖ మంత్రికి సంబంధం ఉండదు కదా. మీరు అన్నారు, నేను దానికి సమాధానం చెప్తాండి, మీరు వినండి. విఠల్ గారు క్లారిఫై చేయాలి. విఠల్ గారు టీజీపీఎస్సీ ఉండదు కదా.
కాదు నేను పరిధిలో ఉండదు కదా, నేను చెప్తాను. మరి పరిధిలో ఉండనప్పుడు మీరు ఒక ఆన్సర్ చెప్పాలి. టీజీపీఎస్సీకి లేదు, రేపటి రోజున 560 పైన జాబులు నిరుద్యోగులకు వస్తాయి. అప్పుడు టీజీపీఎస్సీ జాబులు ఇచ్చినామని చెప్పుకోవాలి. కానీ ముఖ్యమంత్రి నేనిచ్చిన జాబులు అంటున్నాడు. మరి ఆయనకు సంబంధం లేనిది అది స్వయం ప్రతిపత్తి అయినప్పుడు మరి ఒక స్టేడియం పిలిచి ఛాయలు ఇచ్చి బిస్కెట్ ఇచ్చి జాబులు ఒక నిమిషం నోటిఫికేషన్లు ఇచ్చేది గవర్నమెంట్. ఇక్కడ కాంగ్రెస్ ఎవరు లేరు కాబట్టి నేను కాంగ్రెస్ ఆర్గ్యుమెంట్ వినిపిస్తున్నా, మీరు ఆ విధంగా అనుకోకండి. నోటిఫికేషన్లు ఇచ్చేది టీజీపీఎస్సీ, సారీ ప్రభుత్వం ఏం చేస్తుంది, టీజీపీఎస్సీకి లెటర్ రాస్తుంది ఇన్ని పోస్టులు భర్తీ చేయాలని చెప్పి. ఆ తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో జోక్యం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉండదు, ఓన్లీ రోస్టర్ రిజర్వేషన్ దీనికి సంబంధించి. సో అక్కడ అల్టిమేట్ గా అయిపోయిన తర్వాత మేము ఇన్ని భర్తీ చేసామన్నది టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా చెప్పుకుంటారు. భర్తీ చేసినామని చెప్పుకునేటోళ్ళు తప్పులను కూడా మరి భరించాలి. సొమ్ము అంటే కష్టం అంటే మంచి భరించాలి. బీఆర్ఎస్ అదే జరిగింది కదా ఇప్పుడు మొన్న ఎలక్షన్ లో ఓడిపోవడానికి. కాదు, మంచి జరుగుతూనే మా అకౌంట్లు వేసుకుంటాం, చెడు జరిగితే మాకు సంబంధం లేదని చేతులు దులుపుకోవడం కరెక్టేనా? అంటే మీరు ఇప్పటికన్నా చెప్పండి, జీ తెలుగు వేదికగా అన్ని మేమే భరిస్తాం, మంచి అయినా చెడైనా. కానీ మంచి మా అకౌంట్లు వేసుకొని చెడు మీ అకౌంట్లు వేసుకుంటామని దయచేసి చెప్పొద్దు. ఒకటి. రెండోది, ఈ ప్రభుత్వం అది ఎవరు వచ్చినా. రెండోది అండి, మనకు ఎక్కడన్నా నడుచుకుంటూ పోతే ఎవరన్నా కారుతో గుద్దినా ఏదైనా 2 వీలర్ తో గుద్దినా యాక్సిడెంట్ అయి కాలో చేతో ఇరిగితే మన అందరం దొరకబట్టి తీసుకొచ్చి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకు మనం ఏం చేస్తాం, ఆ ట్రీట్మెంట్ కు సంబంధించి వైద్యానికి ఖర్చులు ఇప్పిస్తాం. అది 1 లక్ష కావచ్చు, 2 లక్షలు కావచ్చు, 3 లక్షలు కావచ్చు, 10 లక్షలు అయినా ఎవరైతే యాక్సిడెంట్ చేస్తాడో అన్యాయంగా ఆయనతో డబ్బులు ఇప్పిస్తాం కదా. మరి ఇక్కడ యాక్సిడెంట్ చేసిన టీజీపీఎస్సీ చైర్మన్ గాని లేకపోతే మూల్యాంకనం చేసిన వాళ్ళ ఎవరెవరైతే తప్పు చేసిన వాళ్ళతోని జరిమానా విధించి ఎవరైతే నష్టపోయిన నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఇయ్యాలి కదండి. ఇక్కడ తప్పు వేరే వాళ్ళు చేస్తే శిక్ష వేరే వాళ్ళు అనుభవించడం ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. కనీసం ఇప్పటిదాకా మొన్న వరదలు వస్తే కామారెడ్డికి వెళ్ళి మంత్రులు ముఖ్యమంత్రి పరామర్శించిండు. వరదలు ఎంత డేంజరో ఇట్లాంటి మరి పరీక్షలు రద్దు అవ్వడం అంతకంటే డేంజరు. వరదల వల్లనే మాట్లాడదాం. మైపాల్ గారు మీరు లైన్ లో ఉండండి ఒక్క నిమిషం. విఠల్ గారు సో టీజీపీ